ఇంకా తక్కువ కేసం 50 కోట్లు 25 కోట్లు మీడియం స్కేల్ ఇండస్ట్రీలకు ఇస్తే ఇవాళ ఎంతమంది బతికేటోళ్ళు ఈ దొంగల ముఠాకి ఎందుకు అప్పచెప్తా ఉన్నారు ఈ టెండర్లు? ఇందులో 100 కోట్ల రూపాయల గోల్మాల్ జరుగుతా ఉంది ఈ సమగ్ర శిక్ష అభియాన్ లో. నేను అడుగుతా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులను, మీరు పెద్ద పెద్ద డైలాగులు కొడతా ఉన్నారు కదా, దీని మీద ఎంక్వైరీ జరగాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సొమ్ము కదా, అనామతం వారం రోజులలో వస్తాయి పైసలు. ఇట్లా టెండర్ అయిపోతే పని అయిపోతే వారం రోజులు. వట్టిగా వీళ్ళు ఏం పని చేయకుండా, జయవీర్ రెడ్డి, మెగా శ్రీనివాస్ రెడ్డి వీళ్ళంతా ఏం పని చేయకుండా ఈ 60 కోట్లను తీసుకుపోయి వానికి ఇచ్చినందుకు వీళ్ళకి 100 కోట్లు, తప్ప పని చేసినందుకు 100 కోట్లు, పని చేసినోనికేమో 60 కోట్లు, సొమ్మేమో మనది దొబ్బుక తింటుంది. ఈ ముఠా చిన్నపిల్లలది, ఈ ముఠా దొబ్బుక తింటా ఉంది. ఇంకా ఏమంటారట వాళ్ళు, ఎంత చేస్తే మేము జడ్జిలనే మేనేజ్ చేసుకుంటారట. మరి ఎట్లా మేనేజ్ చేస్తారో చూడాలి. ఇది ఏమవుతుందో ఈ పిటిషన్ చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ వెకెట్ పిటిషన్ వేయాల్సింది ఎవరు, వేసింది ఎవరు, ఈయనకేం సంబంధము, ఈయన ఎట్లా జిమ్మేదారి వహిస్తాడు? మనం అది ఎట్లుందంటే ఫస్ట్